పేదవాడికి ఏమన్నా న్యాయం చేసిందంటే వాళ్ళ తమ్ముడికి ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు, ఆ అన్నలకో తమ్ముళ్ళో ఆ ఇద్దరికి న్యాయం చేసింది. తర్వాత ఆయన బిడ్డకు ఆమె చెప్పింది, నా కొడుకు కారు లగ్జరీ కారు కావాలన్నారని చెప్పి ఆ కొడుకు కారు కొనిచ్చింది, 1000 కోట్లు సంపాదించింది. రోజు ఆమె చేసిన కార్యక్రమం ఏంటంటే కొండ మీదకి టూరిస్ట్ లాగా ఒక 10 మంది వేసుకొని పోవడం, ప్రోటోకాల్ దర్శనం చేయించడం, వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకోవడం, అదేవిధంగా ఆమె శాఖకు సంబంధించి డ్యాన్సులు వేసుకోవడం. ఆమె చేసింది ఏమన్నా ఉందంటే అది తప్ప ఆ నోరు పరేసుకోవడం, ఆంబోతు లాగా. ఆంబోతు ఏ విధంగా బాగా నడుస్తుందో ఆ విధంగా అరవడం తప్ప ఇంకేమీ ఆమె చేసింది లేదు, పొడిసింది లేదు. నగిరి ప్రజలందరికీ తెలుసు, గతంలో ఇచ్చిన మాట ఏది నిలబెట్టుకోలేదు కాబట్టి అంత భారీ మెజార్టీతో ఆమె ఓడించారు. బహుశా ఇంకా రాజకీయాలకి రోజా స్వస్తి పలికి ఇప్పటికే ఆమె చేసిన క్రీడ ఏదైతే ఉందో ఆమె ఆట ఆడింది, చాలా ఆటలు ఆడింది. ఆమెకి బాగా కబడ్డీ అంటే ఇష్టమని ఆమె చెప్పింది. తొక్కుడు బిళ్ళ, కబడ్డీ, అదేందో ఎగిరెగిరి దూకుతా జంపింగ్లు ఆమెకి బాగా అలవాట్లే. ఆ గేమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ గేముల్లో బాగా దుబ్బారు. ఆ దుబ్బిని 100 కోట్లకు సంబంధించి రేపో మాపో సిట్టు విచారణకు ఆదేశిస్తూ ఉంది. ఆమె సిద్ధంగా జైల్లో ఉండి ఆమె కావాల్సిన బుక్కో డైరీనో నటనో మళ్ళా పాతకాలంలో నటించింది కదా, అక్కడ ఆ ఖైదీలతో ఆమె నటన కౌశల్యాన్ని అక్కడ చూపించుకోవచ్చు. అవే మాకేం ఇబ్బంది ఏం లేదు, ఖైదీలతో పాటు ఆమె చూపించుకోవచ్చు. నోరు వచ్చిన ఆంబోతులాగా ఎట్టబడితే అట్ట చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, నాయకుల్ని ఆమె నోరుకు అదుపు ఆపుందా? ప్రజలు కొట్టారు, ఆ నోటి మీద కొట్టారు, మామూలు కొట్టిన కాదు, ఓట్లతో కొట్టారు. ఆమె సిద్ధపడాల్సింది దేనికంటే ఇంకా ప్రజల్లోకి వెళ్ళడం కాదు, జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి. ప్రతి దాని మీద విచారణ ఉంటుంది. మేమైతే జగన్మోహన్ రెడ్డి మాదిరిగా ఎట్టంటే అట్ట అదే డిపార్ట్మెంట్లు వాడుకోం. ఒక పద్ధతి ప్రకారం అందరికీ చర్యలు ఉంటాయి, ఎవరిని వదిలిపెట్టం. అందరూ కూడా జైల్లో లెక్కేసుకోవాలి. వాళ్ళ యొక్క నటనా శైలిని బట్టి ఈమె యాక్టర్ కాబట్టి ఈమె నటించుకోవచ్చు రోజా. తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని జైల్లో చూపించుకోవచ్చు. టీటీడీలో కూడా ఇంకా చాలామంది సభ్యులు కొనసాగుతున్నారు. దేవుడి దగ్గర మీరందరూ కూడా చాలా దొబ్బారు, దోచుకున్నారు, తినేశారు, అపవిత్రం చేశారు. మీరు ఇంకా కొనసాగుతున్నారంటే మెంబర్లుగా ఇంకా మీరు ఏమనాలో మిమ్మల్ని అర్థం కాదు. మీరు వెంటనే వైసీపీకి సంబంధించిన ఆ పార్టీ ఇచ్చిన ఏదైతే ప్రభుత్వ పదవులు ఉన్నాయో ప్రతి దానికి మీరు గౌరవంగా రిజైన్ చేసి విచారణకు సహకరించాలని కోరుకుంటున్నాం. ఆయన మాటల్లో మీరందరూ కూడా చూశారు, అసలు ఏమీ తెలియని అమాయక మొహం వేసుకొని. నాకు తెలిసి సినిమా రంగంలో కూడా ఇలాంటి నటులు నాకు తెలిసి ఇంకా పుట్టబోరు. ఇలాంటి నటులు రాళ్ళు. ఈ తెలుగు చిత్ర పరిశ్రమ కాదు, ఎంటైర్ భారతదేశంలోనే హాలీవుడ్, బాలీవుడ్ ఏ వుడ్ అయినా కూడా జగన్మోహన్ రెడ్డి మొహం మనం చూసిన తర్వాత ఇలాంటి నటులు కూడా ఉంటారని. అసలు ఆయనకి ఏం సంబంధం లేనట్టు ఆయన ఒక 5 సంవత్సరాలు చాలా పర్ఫెక్ట్గా ఆయన ఒక శాంతి భద్రతలు కాపాడి ఉన్న ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి నీ తండ్రి కూడా చంద్రబాబు నాయుడు గారికి గౌరవించారు. అలాంటి వ్యక్తిని 54 రోజులు జైల్లో పెట్టింది నువ్వు మర్చిపోయావా? 54 రోజులు అయ్యా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టింది. ఎంతమంది కార్యకర్తలను ఊచకోత కోసావు. చంద్రయ్యని గొంతు కోసి రక్తం బయట ఏరులై పారింది. మీరంతా చూడలేదు. ఏమీ తెలియనట్టు మాట్లాడారు. మళ్ళీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క పాలన సాగించాలి, అభివృద్ధి వైపు నడవాలని చెప్పి ఆయన ఒక ఆలోచనతో ముందుకు పోతూ ఉంటే ఆ ఎమ్మెల్సీలందరినీ కూర్చోబెట్టుకొని మనకి అక్కడ పవర్ ఉంది, ఆయన ఏమన్నా చట్టం చేస్తే శాసన మండలిలో మీరు అడ్డుకోండి అన్నిటి ఆయన మాటలు తెలుస్తోంది. శాసన మండలిలో అడ్డుకోమంటున్నాడు. ప్రజలారా మీరు ఒక్కసారి ఆలోచించండి. మంచి చేసే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో పెడితే శాసన మండలికి వస్తే దాన్ని అడ్డుకోమని అతని శాసన మండలి సభ్యులకు అతను చెప్తాడు. 1 సంవత్సరం మీరు అడ్డుకుంటా ఉండండి, చంద్రబాబు గారికి చెడ్డ పేరు వచ్చేలాగా మనం చేద్దాం, నేను రోడ్డు మీదకి వచ్చేస్తా, మనం మళ్ళీ జనాల్లోకి వెళ్ళిపోదామని చెప్తారు. ఇంత దౌర్భాగ్య, దురదృష్ట, నీచ, నికృష్ట రాజకీయ నాయకుడు ఎవరన్నా ఉన్నారు అంటే ఇంత చండాలమైన నాయకుడు ఈ తెలుగు నేలపైన ఈ జగన్మోహన్ రెడ్డి ఉండడం అనేది చాలా బాధాకరం.
దురదృష్టకరం. ఇంక ఇతను శాశ్వతంగా రాజకీయాలకు దూరం అయితే తప్ప ఈ తెలుగు నేల పులకరించదు. ఇతన్ని రాజకీయాల నుంచి ప్రజలు తరిమి కొడతారు. నీ మాటలు ప్రతి ఒక్కరూ గమనించారు. నీ నటన కౌశల్యాన్ని కొద్దిగా, ఆ మొహ హావభావాల్ని, నీ నటన కొద్దిగా తగ్గించుకో జగన్మోహన్ రెడ్డి. ఇంకేం అవసరం, ఆ నటన తగ్గించు, నీ ఒరిజినల్ బయట తీసుకొని రా. For more videos like this, subscribe Big TV channel.